నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. గొప్పలు చెప్పుకోవడం మానుకొని వాస్తవాలు ఒప్పుకోండి. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై మండిపడ్డ బీజేపీ నాయకులు. ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్పై అనవసరపు విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, గొప్పలు చెప్పుకోకుండా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై తాండూరు మండల బీజేపీ అధ్యక్షులు చిన్నారెడ్డి నాయకులు లక్ష్మారెడ్డి సూచించారు. భైన్సాలోని SS కాటన్ ఇండస్ట్రీలో వారు మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే సాగునీటి రంగంపై నిర్లక్ష్యం చేయడం వల్లే నియోజకవర్గంలో రైతాంగం వెనుకబడిందన్నారు. గడ్డెవాగు ప్రాజెక్టు నిర్మించి 20 సంవత్సరాలైన ప్రధాన కాలువ సీసీ లైనింగ్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదంటే మీ నిర్లక్ష్య వైఖరి ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. ముదోల్ నియోజకవర్గంలో గత 50 ఏళ్లుగా ఏలుతున్న ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో సాగునీటి రంగంపై పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చూపించారు. ఒకే కుటుంబం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కూడా ఈరోజు గొప్పలు చెప్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఏం చేశారనేది వాళ్ళు బహిరంగ చర్చకు వస్తే మేము సిద్ధం. భారతీయ జనతా పార్టీ తరఫున ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పాటిల్ తరఫున సవాల్ విసురుతున్నాం. మీరు ఎక్కడికైనా వస్తారో రండి, చర్చిద్దాం. ముదోల్ నియోజకవర్గంలో 28 ప్యాకేజ్ ద్వారా 28 ప్యాకేజ్ ద్వారా 50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి గత 10 ఏళ్లుగా కాలయాపన చేసిండ్రు. కాలువలు దువ్విండ్రు, వదిలేసిండ్రు. ఇప్పటి వరకు చాలా చోట్ల పరిహారం అందలేదు. కాలువలు తవ్విన తర్వాత నీళ్లు నిండి వర్షాకాలంలో ఆ నీళ్లు ఎటు బయటికి వెళ్ళలేక చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు నీటితో తేమతో నష్టపోతున్నారు రైతులు. ఇంకో విషయం ఏంటంటే, ఉన్నటువంటి సిరాల ప్రాజెక్టు మరమ్మతులు సకాలంలో సరిగా చేయకపోవడం వల్ల ఈరోజు వర్షాలకు గండ్లు పడి కట్టలు తెగి పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మీ గ్రామానికి సంబంధించి ఏదైతే ఆయకట్టు ఉన్నదో గతంలో 1200 ఎకరాలు ఆ ప్రాజెక్టు కింద పారుతుంటే ఇప్పుడు మీ గ్రామానికి కూడా నీళ్లు సరిగా రావట్లేదు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గారు గుర్తుంచుకోవాలి. మరోవైపు మీ తండ్రి గారు అనేటువంటి స్వర్గీయ గడ్డెనకాక పేరు మీద ఉన్నటువంటి గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 14,000 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉండగా 10 ఏళ్ళు గడిచిపోయినా, అంతకుముందు 10 ఏళ్ళు గడిచినా, మొత్తం 20 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆయకట్టును స్థిరీకరించలేదు. ఇంకో విషయం చెప్తున్నాం, 8,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్తున్నారు. ఎక్కడొస్తున్నాయి? 5,000కు మించి కూడా వచ్చే పరిస్థితి లేదు. కాలువల సీసీ లైనింగ్ పూర్తి కాలేదు. అక్విడేట్లు దెబ్బతిన్నాయి. రండి చూద్దాం. కాలువల్లో గడ్డి కూడిక పేరుకుపోయి ఈరోజు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాలువ పక్కనే బోర్లు వేసుకొని పంటలు సాగు చేయాల్సిన దుస్థితి వచ్చింది. మీ తండ్రి పేరు మీద ఉన్న ప్రాజెక్టు పరిస్థితి ఇట్లా ఉంటే మీరు ఇంతకాలం ఏ గుడ్డి గుర్రం పనులు దోమారా? మరి ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు, సాగునీటి విడుదల చేయించాం, మేము మాట్లాడామని చెప్తున్నారు. మరి 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి, చెరువులకు సంబంధించి, సాగునీటి వనరులకు సంబంధించి ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పటికైనా మీరు గొప్పలకు పోకండి, చేసిన తప్పులను ఒప్పుకోండి. మీరు నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఈ నియోజకవర్గానికి ఈ పరిస్థితి దాపురించింది. ఈరోజు సీరాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, కట్టె తెగిపోవడం వల్ల, మరమ్మతులు లేకపోవడం వల్ల ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి బోర్లు బావులు ఎండిపోయి రైతులు నీటి మట్టం తగ్గిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ కరువు పరిస్థితులు తీసుకొచ్చారు. మీ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి తప్పులను ఒప్పుకోండి. ఇప్పటికైనా గొప్పలకు పోకుండా వాస్తవాలను గ్రహిస్తే బాగుంటుంది.